वजीर आपाशी एस निरंजन रेड्डी ने गढ़वाल जिले में तेलंगाना डायग्नोस्टिक सेंटर का इफ्तिताह किया। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि हुकूमत की जानिब से अवाम को बेहतर इलाज और तशखीस के लिए ये टेस्ट मराकज़ कायम किए गए हैं। उन्होंने अवाम से इस्तेफादे की अपील की है। తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసి ప్రజలందరికీ ప్రభుత్వ రంగంలోనే వైద్య సదుపాయాలు అన్నీ అందేటట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు। పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖను ప్రజలకు చేరువలోకి తెచ్చి అవసరమైన అన్ని పరీక్షలు, వైద్యము, మందులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం చేసినారు। అందులో భాగమే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి ఈ కేంద్రాలు డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటారు। వాటిలో మొదటి దశలో 19 జిల్లాలకు అనుమతి ఇచ్చినారు। ఎక్విప్మెంట్ కూడా ఇదివరకే పంపించడం జరిగింది। పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదలు వచ్చినటువంటిది గద్వాల జోగులాంబ జిల్లాకు వచ్చింది ఈ డయాగ్నోస్టిక్ సెంటర్। ఈ పరీక్షా కేంద్రాల్లో ప్రస్తుతానికి 57 రకాల పరీక్షలు నిర్వహింపబడతాయి, వైద్య పరీక్షలు। నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మరో ఆదేశం ఇస్తూ 57 రకాల పరీక్షలే కాక రాబోయేటువంటి రోజుల్లో గుండెకు సంబంధించినటువంటి ఈసీజీ పరీక్ష కానీ, 2D టెస్ట్ కానీ, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లు లేదా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికి అవసరమైనటువంటి ప్రాథమిక పరీక్షలతో పాటు నిర్ధారణ జరిగితే దానికి అవసరమైనటువంటి కీమోథెరపీ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను, వాటితో పాటు మహిళలలో తరచుగా వచ్చేటువంటి 2 రకాల క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటివి, వీటి కోసం కూడా పరీక్షలు ఆయా జిల్లాల్లోనే జరగాలి। ఏ ఒక్క పరీక్ష కోసమో హైదరాబాద్కో ఇంకో చోటుకో ప్రైవేట్ ఆసుపత్రులకో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు ప్రజలు పోవాల్సిన అవసరం లేకుండా సంపూర్ణమైన వైద్య పరీక్షలు ఆయా జిల్లాల్లోనే ప్రజలకు అందుబాటులో పెట్టాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క గొప్ప ఆలోచన।